ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ అ కమాండ్. ఆజ్ఞ అనగానే ఖచ్చితంగా శిరస వహించాలి. ఆజ్ఞ అనగానే దానిలో చాలా సీరియస్నెస్ ఉంటుందండి. కఠినంగా ఖచ్చితంగా మనం వినవలసిన, అర్థం చేసుకోవాల్సిన మాటలనే బైబిల్ గ్రంథంలో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. నేను మీకు సెలవిచ్చుచున్నాను, నేను మీకు ఆజ్ఞాపించుచున్నానని కొన్ని మాటలు చాలా ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట. ఏం ఆజ్ఞాపిస్తున్నాడంటే ఆయన సైజ్ ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో, ఈ భూమి మీద ఆయన రూపములో, ఆయన స్వరూప్యంలో చేయబడిన ప్రతి మనిషి తెలుసుకోవాలని, కళ్ళు తెరుచుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చాలాసార్లు మానవులు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని గూర్చిన గ్రహింపు కొన్నిసార్లు వయసు పెరిగే కొద్దీ మనకు వస్తూ ఉంటుంది. చిన్నతనంలో చూడండి, అన్నిటి గురించి మనకు అవగాహన ఉండదు. 3 నెలల పిల్లలంటే వాళ్ళకి కొంతవరకే అర్థమవుతాయి. తల్లి మాత్రం తెలుస్తుందేమో, తండ్రి మాత్రం తెలుస్తాడేమో. వారిని ఎక్కువగా ఎత్తుకొని ఆడించే అమ్మమ్మ, నానమ్మ లేదా వారి టచ్ చూడండి. నిద్రలో పిల్లలు ఏడ్చినా తల్లి ఎత్తుకోగానే తల్లి స్పర్శను బట్టి నా తల్లి అని తెలుసుకొని వెంటనే ఏడుపాపుతారు. 3వ నెల వయసులో పిల్లలకు ఉండే అవగాహన, పిల్లలకి ఉన్న జ్ఞానము చాలా చాలా లిమిటెడ్. అదే 1 సంవత్సరానికి వచ్చేసరికి అమ్మ ఎవరంటే చూపిస్తాడు, నాన్నెక్కడ అంటే చూపిస్తాడు, ఆ తర్వాత అమ్మమ్మ ఎక్కడ, నానమ్మ ఎక్కడ అంటే చూపిస్తాడు. మాటలు వస్తూ ఉంటే తన పేరేంటి, ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఏంటి, కుక్ ఏంటి, ఆ తర్వాత ఫ్రిడ్జ్ ఏంటి, టీవీ ఏంటి, ఇలాంటి వస్తువులన్నిటి చూపిస్తే చెప్తూ ఉంటారు. ఇక పిల్లలు పెరిగే కొద్దీ 10th క్లాస్కి వచ్చే కొద్దీ ఆ పిల్లలకి జ్ఞానము పెరుగుతుంది కదండి. వారికి ప్రపంచాన్ని గూర్చిన జ్ఞానము, వారి జీవితాన్ని గూర్చిన ఒక అవగాహన పెరుగుతుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే కాలేజ్ స్టడీస్కి వచ్చిన తర్వాత ఇంకా కాస్త పెరుగుతుంది జ్ఞానం. ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ అయితే ఆ తర్వాత ఇంకా పెరుగుతుంది. ఇక పిహెచ్డీ చేశారంటే తల పండిపోయిన వాళ్ళు అంటారు కదా. నిజంగానే కొంతమంది తెల్లెంటుకలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే బాగా చదివో లేదంటే బాగా కష్టపడో, నో మ్యాటర్ వాట్, బట్ చదువు పెరిగే కొద్దీ, డిగ్రీలు పెరిగే కొద్దీ జ్ఞానం అనేది అధికం అవుతూ ఉంటుంది. కానీ చాలాసార్లు ఈ లోకంలో జీవిస్తున్న మనుషులకి భౌతికపరమైన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, కానీ దేవుని గుర్చిన అవగాహన కూడా పెరగాల. దేవుని గుర్చిన అవగాహన పెరగకపోతే, దేవుని గుర్చిన గ్రహింపులో మనం ఎదగకపోతే మనం ఇంకా ఆత్మీయంగా పసిపిల్లలమే. చాలాసార్లు మన పర్సనాలిటీని బట్టి పెరిగిపోయాడు. మా అమ్మాయి పెరిగిపోయిందండి, నా తల వరకు వచ్చేసిందండి, నా చెవుల వరకు వచ్చిందండి, నా షోల్డర్ వరకు వచ్చారండి, చాలా ఆనందపడిపోతూ ఉంటాం. పర్సనాలిటీ కాదు పెరగాల్సింది ఆత్మీయంగా కూడా మనము పెరగాలి. ఆత్మీయంగా మన బిడ్డలు కూడా పెరగాలి. దేవుని గుర్చిన అవగాహనలో మనము పెరగాలి. ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట తన ప్రజలకు. ఏం ఆజ్ఞాపిస్తున్నాడంటే, మొదటి వచనం 66వ అధ్యాయం యెషయా గ్రంథము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. దేవుడు అంటున్నాడు, మీరు వేసే సింహాసనాలు కాదు నాకు సింహాసనాలు, ఆకాశమే ఆకాశం యొక్క అంచు బార్డర్ ఎక్కడుందంటే ఇప్పటికీ మనిషికి తెలియట్లేదండి. ఆకాశం యొక్క బార్డర్ ఎక్కడుందో తెలియట్లేదు. స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, ఐనోస్ఫియర్ అని ఎప్పుడో చిన్నప్పుడు చదివాను. మళ్ళీ ఈ మధ్యకాలంలో పుస్తకాలు పట్టుకోవాలి. మళ్ళీ మా పిల్లలకి ఎగ్జామ్స్ అయితే చదివిస్తున్నాను అప్పుడప్పుడు. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్ అని గాల్లో కొన్ని లేయర్స్ ఉంటాయంట. ఫ్లైట్లో ఎగిరే లేయరు ఒకటి, ఓజోన్ ఉండే లేయర్, ఓజోన్ పొర అంటారు కదా. భూమి మీదకి భయంకరమైన హార్మ్ఫుల్ రేడియేషన్, సూర్యకిరణాలు పడకుండా ఆపేద ఓజోన్ లేయర్. దానిలో కూడా ఇప్పుడు హోల్స్ పడిపోతూ ఉన్నాయి పొల్యూషన్ని బట్టని మనం చదువుకుంటూ ఉంటాం సోషల్లో, ఈవీఎస్లో, ఇలాంటి సబ్జెక్ట్స్లో మనం చదువుతూ ఉంటాం. సరే, ఆకాశం యొక్క చివర ఏంటి అంటే ఇప్పటికీ మనిషికి అర్థం కావట్లేదు. అసలు భూమి యొక్క చివర కూడా అర్థం కావట్లేదు కదండి. ఇంకా భూమి యొక్క వైశాల్యత ఎంత, ఇంకా భూమిని కూర్చే పరిపూర్ణమైన అవగాహన మనిషికి రాలేదు. దేవుడు సృజించిన భూమి ఆకాశములు అంత గొప్పవైతే ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమనంటే, ఆకాశమున సింహాసనము. మనుషులారా అర్థం చేసుకోండి, తెలుసుకోండి, మిమ్మల్ని సృజించిన నేను, సృష్టికర్త అయిన నేను, రక్షకుడనైన నేను ఎంత గొప్పవాడనంటే ఆకాశమున సింహాసనం. దేవా, మరి నీ కాళ్ళు ఎక్కడ ఉంటాయ్యా? ఒక రాజు సింహాసనం మీద కూర్చుంటే కాళ్ళు ఎక్కడ ఉంటాయి? ఆ క్రిందే ఉంటాయి కదండి. ఒక రాజు, కొంతమందికి చాలా ఎక్కువ ఇళ్ళు ఉండాలి, పెద్ద మంచాలు ఉండాలి అనుకుంటారు కొంతమంది కదండి. ఎందుకంటే దొల్లేస్తూ ఉంటారు నిద్రలో, పక్కోళ్ళ మీద కాళ్ళు చేతులు వేసేస్తూ ఉంటారు. సరే, ఎంత పెద్ద మంచం ఉన్నా,
ఎంత చాపుకొని పడుకున్నా ఇంకా అంతకన్నా మనకి స్పేస్ అక్కర్లేదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత ఉన్నతుడంటే ఆకాశంలో ఆయన సింహాసనం ఉంటే ఆయన పాదాలు పెట్టుకునే పాదపీఠము నీవు నేను తిరుగుతున్నా, నీవు నేను బ్రతుకుతున్నా, చలిస్తున్న ఈ భూమి. అంత మాత్రమే కాదు, దేవుడు ఇంకో మాట చెప్తున్నారు, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది. మనుషులు కొన్నిసార్లు దేవుని కొరకు నేను మందిరాన్ని కట్టించాను, కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో చెప్తా ఉంటారు కదండి, మేము దేవుని దగ్గరకు రాకముందు ఇన్ని గుళ్ళు కట్టించామండి, ఇన్ని గుళ్ళు కట్టించాము, ఇన్ని పుణ్యకార్యాలు మేము చేశాము. సో మనిషికి ఉండే ఒక భావన ఏంటంటే, యూజువల్గా మన అండర్స్టాండింగ్ ఏంటంటే, దేవునికి మనం ఏదైనా చేసి మనం ఎలా ఫీల్ అవుతామంటే, దేవునికి ఏదో ఫేవర్ చేసేసామని మనం ఫీల్ అవుతాం. ఎలా అంటే, మన తోటి మనుషులకి చిన్న సహాయం చేసి గొప్పగా ఫీల్ అయిపోతాం కదా. దేవుని ఎడల కూడా ఆయన ఉండడానికండి, దేవుడు ఉండడానికండి ఒక గుడి కట్టించానండి, దేవుడు ఉండడానికండి ఒక మందిరానికి నేను పలానా డొనేషన్ చేశానండి, అబ్బా నేను ఎంత చేశానో దేవునికి అని చాలా గొప్పగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎంత గొప్పవాడనంటే, మీరు కట్టని ఉద్దేశించే ఇల్లు అవి నా దృష్టిలో నథింగ్, ఏ పాటివి అవి. మీరు నా కోసం చేసేవి కాదు నాకు విలువైనవి, లేదంటే మీరు చేసే కార్యాలను బట్టి మీరు గొప్పగా ఫీల్ అవ్వడము కాదు, నా ఉన్నత్యం ఏంటో మీరు తెలుసుకోండి అని దేవాది దేవుడు ఒక ఆజ్ఞను ఇస్తున్నట్లుగా గమనిస్తున్నాం. ఆ తర్వాత వచనాన్ని మనం గమనించినట్లయితే, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం ఏం తీసుకెళ్ళి దేవునికి తిరిగిచ్చినా దేవుడు ఏమంటాడు తెలుసా, నేనేగా చేసింది, నేను చేసింది మళ్ళీ నాకు తెచ్చిచ్చి గొప్పగా ఫీల్ అవుతారేంటి. కొన్నిసార్లు అమ్మ ఇంట్లో లడ్డూలు చేసింది అనుకోండి, ఇంట్లో తల్లి ఒక ప్లేట్లో ఒక 4 లడ్డూలు పెడితే పిల్లవాడో పాపనో తీసుకొని వెళ్ళిపోయాక నాకు ఒక చిన్న లడ్డు పెట్టవా అంటే పిల్లలు ఇచ్చి మమ్మీ థ్యాంక్స్ చెప్పవా నాకు అని అడిగారు అనుకోండి, ఎలా ఉంటుంది తల్లికి. చేసింది నేను, ఇచ్చింది నేను, మళ్ళీ అందులో చిన్న మొక్క తీసుకుంటుంది నేను, మళ్ళీ ఆ పాపనో బాబు ఎలా ఫీల్ అవుతున్నాడు, అమ్మకి ఏదో గొప్ప ఫేవర్ చేసేస్తే వాళ్ళే చేసేసి వాళ్ళే కష్టపడిపోయి వాళ్ళే కొనేసి వాళ్ళే ఇస్తున్నట్లుగా అనుకుంటారు కదా. నవ్వుకుంటాం మనం పిల్లలు అలా చేస్తున్నప్పుడు. కొన్నిసార్లు ఇవ్వమని కూడా అంటారు పిల్లలు కదా, మనమే ఇచ్చి మళ్ళీ నాకు ఒకటి ఇవ్వంటే ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి వాటి మీద ఉన్న ప్రేమ మమకారం ఇష్టం. ఇప్పుడు దేవునికి మనం ఏం చేసినా ఆయన చేసినవే, ఆయన ఇచ్చినవే, దానిలో కొంత భాగమే ఆయనకు తిరిగిస్తున్నాను తప్ప వీఆర్ నాట్ డూయింగ్ హిమ్ ఎనీ ఫేవర్. ఆయనకు మనం ఇచ్చేది పెద్ద గొప్ప కాదండి. ఆయనకి ఎందుకు ఇస్తాము, ఆయన కొరకు ఎందుకు ఏదైనా కార్యాలు చేస్తామంటే ప్రేమతో చేస్తాం అంతే తప్ప ఇంకేదో మనం ఫీల్ అవ్వడానికి అవకాశమే లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అవన్నీ నా హస్తకృత్యములే కదా. అయితే నేనేం కోరుకుంటున్నానంటే, దేవుడు చెప్తున్నాడు చూడండి, 66వ అధ్యాయం 2వ వచనం మధ్య భాగం నుండి చదువుతున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు హస్తకృత్యములుగా చేయబడిన, మీ చేతులతో కట్టబడిన ఆలయాలు నా కొరకు కట్టించి నాకేదో ఫేవర్ చేస్తున్నానని ఫీల్ అవుతున్నారు కదా, వాటి మీద లేదు నా దృష్టి, వాటి యందు కాదు నేను ఆనందించేవాడిని. I am happy about not what you do for me, but who you become for me. మీరు నా కోసం ఏం చేస్తారో వాటికంటే మీరు నా కోసం ఎలా ఉన్నారో దాన్ని నేను ఎక్కువగా పట్టించుకుంటాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చాలాసార్లు మన ఫోకస్ అంతా దేని మీద ఉంటుందంటే, నేను ఏదో ఒకటి చేసేసి దేవుడు రుణం తీర్చేసుకున్నానులే, పోన్లే దేవుడికి ఏదో ఒకటి చేశానని సంతృప్తి పడిపోదాం అనుకుంటాం చాలాసార్లు. కానీ దేవుడు అంటున్నాడు, rather than what you do for me, I want to think about, I want to focus on how you are. మీరు అసలు ఎలా ఉన్నారు, మీ అంతరంగం ఎలా ఉంది, అది నాకు కావాలి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో ఉజ్జియా రాజు మృతి నొందిన సంవత్సరాన యెషయా ప్రవక్తకు ఒక దర్శనం కనబడతా ఉంది. యెషయా ప్రవక్తకు వచ్చిన విజన్లో ఆయన ఏం చూస్తున్నాడో ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత
అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి వగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వాళ్ళ స్వరం ఎలా ఉందంటే చూడండి, 4వ వచనం, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా. అద్భుతమైన దృశ్యము యెషయా ప్రవక్త చూశాడు. ఆ దృశ్యంలో దేవుడు ఎక్కడ కనబడ్డాడంటే యెషయా ప్రవక్తకి అత్యున్నతమైన సింహాసనం నంద, మామూలు సింహాసనం కాదు. కొన్నిసార్లు కొన్ని స్కిట్స్ వేస్తారు, పిల్లలు యవనస్తులు స్కిట్స్ వేస్తారు. ఆ వేసే స్కిట్స్లో ఒక సింహాసనం చేసుకొని దాని మీద కూర్చుంటారు. అది చేయబడిన సింహాసనము ఒక ఆర్టిఫిషియల్ థ్రోన్ కానీ స్కిట్స్లో వేసుకునేది. లేదంటే చూడండి, పెళ్లి రోజు, రిసెప్షన్ రోజు అక్కడ ఒక సింహాసనం వేస్తారు. అది ఏదో అకేషన్ వరకు అలా కొంచెం షోగా చక్కగా కనబడడానికి తప్ప అది నిజంగా ఒక బంగారంతోనో లేదంటే వజ్ర వైడూర్యాలతో పొదిగిన సింహాసనంగా అయితే అవి యూజువల్గా ఉండవు. ఈ భూమి మీద ఎంత గొప్ప రాజులు ఎన్ని సింహాసనాలు చేయించుకున్నా కూడా ఆ సింహాసనం మీద ఎప్పటి వరకు కూర్చుంటారంటే వాళ్ళు బ్రతుకున్నంత వరకే, వాళ్ళు రాజ్యం వెళ్ళినంత వరకే. ఆ సింహాసనం కన్నా ఇంకా గొప్ప సింహాసనం వేరే రాజ్యంలో ఇంకో రాజు దగ్గర, ఇంకొక రాణి దగ్గర ఉండొచ్చు. అయితే మన దేవుడు కూర్చునే సింహాసనం ఎలాంటిదంటే అత్యున్నతమైన సింహాసనం అంట. అంటే అర్థం ఏంటంటే ఇంకా అంతకన్నా గొప్ప సింహాసనం ఏది లేదు, ఇంకా ఆయన కన్నా గొప్పవారు ఇంకెవ్వరూ లేరు. ఈ దర్శనాన్ని చూసిన తర్వాత దైవజనుడైన యెషయా, ప్రవక్త అయిన యెషయా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించి వాడనని తన అయోగ్యతను చూసి గ్రహించి ఒప్పుకుంటా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. దేవుని గొప్పతనం నిజంగా మనకు తెలిస్తే మనం హంబుల్ అవుతామండి. ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎంత బలహీనమో, మనం ఎంత తక్కువ దేవుని దృష్టిలో, ఆయన మహాత్యం ఎదుట మనం ఎంత అల్పమైన వారమో మనకు అంత స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఇంకా మన గురించి గొప్పగా ఫీల్ అవుతున్నామంటే అర్థం ఏంటంటే అసలు దేవుని ఔన్నత్యము, దేవుని గొప్పతనాన్ని గురించిన అవగాహన మనకు రాలేదని. సరిగ్గా దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే టు హ్యావ్ అ గ్రేటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ గాడ్ ఇస్ అండ్ గాడ్స్ వర్డ్ ఇస్. దేవుని గురించి, దేవుని వాక్యాన్ని గురించిన లోతైన అవగాహనలోకి రావడానికే దేవుని మందిరానికి మనము రావాలి. ఇందాక నేను చెప్పాను కదా, స్కూల్కి వెళ్తా, కాలేజ్కి వెళ్తా, ప్రొఫెషనల్ కోర్సెస్, యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుంటా ఉన్నప్పుడు జ్ఞానం ఎలా పెరుగుతూ ఉంటుందో, దైవికమైన జ్ఞానము, దేవుని గురించిన అవగాహన, ఆత్మీయతలో ఎలా ఎదుగుతామంటే దేవుని సన్నిధికి వస్తూ ఉండగా, ఆయన మాటలు వింటూ ఉండగా, ఆయన వాక్య ప్రత్యక్షతలను గ్రహిస్తూ ఉండగా, ఆయన గ్రంథాన్ని పఠిస్తూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా మనం దేవుని గురించిన అవగాహనలోకి, దేవుని గురించిన జ్ఞానంలోనికి మనము వస్తాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు నా కొరకు కట్టించే ఆలయాలు కాదు నాకు గొప్ప, అవి నేను గొప్పగా అనుకోవట్లేదు. కానీ నేను ఎవరి మీద దృష్టిస్తానంటే, చాలాసార్లు మనం ఎవరి కొరకైనా ఏదైనా చేసామనుకోండి, అది వారు చూడాలని, అప్రిషియేట్ చేయాలని మనం కోరుకుంటాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా కోసం కట్టించిన ఆలయాల మీద కాదు నా ఫోకస్, జీవమైన సజీవమైన ఆలయాలైన మీ మీద నా ఫోకస్ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ద చర్చ్ అంటే ఇట్స్ నాట్ అ ఫిజికల్ కన్స్ట్రక్షన్, బట్ ఇట్ ఈస్ ద కాంగ్రిగేషన్, ద గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ కమింగ్ టుగెదర్. యేసు నామంలో 2-3 ఆయన నామంలో ఎక్కడ కూడుంటారో అదే సంఘం. అంతేగాని ఒక మందిరం ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, చైర్లు ఉండాలి, స్టేజ్ ఉండాలి, మైక్ ఉండాలి, అప్పుడే సంఘం అండి, కాదండి. ఇవన్నీ మన వెసులుబాటు కొరకు, మనం చక్కగా దేవుని ఆరాధించడం కొరకు చేయబడిన ఏర్పాట్లే తప్ప కొన్ని దేశాలలో, కొన్ని ప్రాంతాలు, రిమోట్ ఏరియాస్లో ఒక చెట్టు కింద గ్యాదర్ అవుతారు వారు. ఒక ఆయన నిలబడి దేవుని వాక్యం అందిస్తే అక్కడున్న స్త్రీలు, పురుషులు, బిడ్డలు చెట్టు కింద కూర్చొని వాక్యం, అది కూడా సంఘమే, అది కూడా దేవుని దృష్టిలో విలువైనది, అది కూడా యేసు ప్రభు వారి యొక్క రక్తము చేత కొనబడిన సంఘమే. సో ద బిల్డింగ్, ద కన్స్ట్రక్షన్ డజంట్ మ్యాటర్, అదిగా దేవుడు చూస్తుంది. దేవుడు అంటున్నాడు, నేను కోరుకునేది, నేను దృష్టించేది ఎవరినంటే, 2వ వచనం, ఎవడు దీనుడై, 3 అంశాలండి ఇక్కడ, మూడు అంశాలు ఉన్నాయి. ఆ 3 అంశాలు ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసి స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. దేవుడు చెప్తున్న మొదటి మాట, ఆయన ఎవరిని దృష్టిస్తున్నాడంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, ఎవడు దీనుడై, దీనత్వం కలిగిన వారినే చూస్తాడంట, మిగతా వారిని చూడడంట. ఇప్పుడు దేవుడు మనల్ని చూడాలా, చూడొద్దా? చూడాలి, ఖచ్చితంగా
చూడాలి కదండి. గ్రూప్ ఫోటో తీస్తున్నారనుకోండి, ఎలా నిలబడతాం? వెనక నిలబడదాంలే, నాకన్నా ముందు పొడుగోళ్ళున్నా పర్వాలేదని వెనక వెళ్ళెవరైనా నిలబడతారండి? నేను కనబడుతున్నానా అడుగుతామా? కెమెరామ్యాన్ ఉంటే కనబడుతున్నానా? నన్ను కొంచెం మంచిగా పడేలా తీ కదా. కొంతమంది అంటారు ఉన్నదానికన్నా కొంచెం అందంగా తీయాలంట ఫోటో. అది ఎలా వస్తుందండి? ఎలా ఉన్నామో అలా వస్తాం, అంతే కదా. కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు, క్యాప్చర్ చేసేటప్పుడు, ఫొటోస్ తీసేటప్పుడు నేను కనబడాలి, ఖచ్చితంగా కనబడాలి, కాబట్టి కావాలంటే ముందుకొచ్చి ఇటు నిలబడతా, అటు నిలబడతా, కింద కూర్చుంటా, కానీ నేను మాత్రం కనబడాలి. ఇప్పుడు దేవునికి కనబడాలి మనం. దేవుని దృష్టి మన మీద పడాలంటే, దేవుని దృష్టి ఎవరి మీద పడుతుందంటే, ఎవరు దీనుడై దీన మనస్సు కలిగిన వారి పైన పడుతుంది దేవుని దృష్టి. అందరి మీద పడదు. అందరినీ ఒక దృష్టితో చూస్తాడు, బట్ ఆయన కృప, ఆయన కనికరము, ఆయన ఆశీర్వాదం కుమ్మరించాలని పర్టికులర్గా ఎవరిని గమనిస్తాడంటే దేవుడు, ఎవరు దీనులై ఆయన ఎదుట సాగుతారో. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ధన్యతలలో మొట్టమొదటి ధన్యత, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిది పరలోక రాజ్యం అంటే, ఆత్మలో దీనత్వం కలిగిన వారు ధన్యులండి. ఈ ఆత్మలో దీనత్వం పైకి కనబడుతుందా? కొన్నిసార్లు కనబడుతుంది, కొన్నిసార్లు కనబడదు. కానీ లోపల దీనత్వం ఉంటే బయట కూడా కనబడుతుందండి, ఖచ్చితంగా కనబడుతుంది. నేను ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నప్పుడు ప్రతి క్లాస్కి అటెండెన్స్ తీసుకుంటారు, ఎందుకంటే ఇంజనీరింగ్లో అందరూ ప్రొఫెషనల్స్. బంకు కొట్టడం, ఒక క్లాస్కి వచ్చి సెకండ్ క్లాస్కి వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే ఒక క్లాస్కి ఇంకో క్లాస్కి మధ్యలో లెక్చరర్ మారుతారు కదా, చదివిన వాళ్ళందరికీ తెలుసు. అందుకని ప్రతి క్లాస్కి అటెండెన్స్ తీసుకుంటారు. సరే, నేను కాలేజ్లో చేరిన తర్వాత నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. సరే, బెంచ్లో ప్రక్కన ఎవరు కూర్చుంటారో వారితో పరిచయం, మామూలుగా మాట్లాడుతూ ఉండేదాన్ని. అయితే కొంతకాలం తర్వాత ఒక ఫ్రెండ్ పరిచయం అయింది. ఆమె దేవుని నమ్ముకున్న అమ్మాయి. సరే, కలిసి మేము ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేసాము. సమయం దొరికినప్పుడు అందరూ బంకు కొట్టి సినిమాకి వెళ్తే మేమందరం గ్యాదర్ అయ్యి పాటలు పాడుకొని వాక్యం చెప్తూ ఉండేదాన్ని, దేవునిలో గడిపేవాళ్ళు. అయితే అమ్మాయి ఒకరోజు ఏమనిందంటే, నాకు క్లాస్లో నీ పేరు పిలవగానే టీచరు, నువ్వు ప్రెజెంట్ మ్యామ్ అంటావు కదా, అందులో కూడా నాకు దీనత్వం కనబడేదా అనింది. నేను చాలా వండర్ అయిపోయాను. ప్రెజెంట్ మ్యామ్ అనడంలో ఏముంటుంది దీనత్వం? ప్రెజెంట్ మ్యామ్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్తారు కదండి. ఎస్ మ్యామ్ అంటారు ఒకరు, లేదంటే ఇంకొకరు ఒక్కొక్క ఆ రోజు మూడ్ని బట్టి, వాళ్ళకున్న ఎనర్జీని బట్టి, చెప్పాలనిపించింది దాన్ని బట్టి చెప్తాను. ఆ ఫ్రెండ్ ఆ రోజు అట్లా అనింది నాతో. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మామూలుగానే చెప్పాను నేను, ప్రెజెంట్ మ్యామ్ అని నార్మల్గా చెప్పా, ప్రెజెంట్ సార్ అని నార్మల్గా చెప్పా. కానీ ఎందుకో నీ పేరు పిలవగానే నీ స్పందన ఉంది చూసావా, నాకు చాలా స్పెషల్గా అనిపించేది. నీ టీచర్ యొక్క లేదంటే లెక్చరర్ యొక్క మాటకు స్పందించే విధానంలో కూడా నాకు ఏదో దీనత్వం వినపడేదంట, కనబడడం కాదు, వినపడేది. అంటే అర్థమవుతుందండి, ఆత్మలో దీనత్వం ఉంటే కొన్నిసార్లు కనబడదు, అది మన లోపల ఉంటుంది, గర్వం కూడా లోపల ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఆ దీనత్వం మన మాటలలో, మన క్రియలలో, మనం ఇతరులతో ప్రవర్తించే విధానంలో అది బయటకు వస్తా ఉంటుంది. అందుకే నూతన నిబంధన గ్రంథంలో మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొనుడి అనే మాట. బట్టలు ఎందుకు వేసుకుంటాం? ఒళ్ళు కప్పుకోవడానికి మెయిన్ రీజన్. కానీ బట్టలు వేసుకోవడానికి చాలా చాలా కారణాలు. కొంతమంది ట్రెండ్ చూపించాలని వేసుకుంటారు, నేను ట్రెండీగా ఉంటాను అనడానికి వేసుకుంటూ ఉంటారు కదండి. మంచి ట్రెండీగా లేటెస్ట్గా నేను రెడీ అవుతాను అని కొంతమంది చాలా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు బట్టల మీద. ఇప్పుడు బట్టలు వేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు చూడాలనుకున్నా చూడొద్దనుకున్నా మన బట్టలు కూడా వారి దృష్టిలో పడతాయి ఖచ్చితంగా కదా. ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రం ధరించుకోండి అంటే అర్థం ఏంటంటే, ఎదుటి వారికి కూడా మన దీన మనసు కనబడాలన్నమాట. దీనులముగా అంటే అలా అని దీనత్వం లేకపోయినా దీనత్వాన్ని నటించాలని కాదు, దీన మనస్సును కలిగి సాగాలి. ఎవడు దీనుడు అవుతాడో, దీనత్వం కలిగిన వారిపై ఎవరి దృష్టి పడుతుందంటే దేవుని దృష్టి పడుతుంది. రెండవదిగా చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై. నలిగిన హృదయం అంటే నలిగిపోయిన బట్టలు ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు. ఇస్త్రీ చేసుకోనో చేయించుకోనో వేసుకుంటాం కదా. నలిగిపోయిన కవరు, నలిగిపోయిన వస్తువులు, ఐ డోంట్ థింక్ ఎనీబడి loves them, anybody would care.
నలిగిపోయినవంటే మనకి ఇష్టం ఉండదు. నలిగిపోయినవంత త్వరగా మనం వాడాలని కూడా పిక్ చేయం, మన చెయ్యి వెళ్ళదు వాటి మీదకి. నలిగిపోయిన వస్తువులు, నలిగిపోయిన బట్టలు, నలిగిపోయిన సామగ్రి. కానీ దేవుని దృష్టి ఎవరి మీద పడుతుందంటే నలిగిపోయిన వారి మీద. ఎందుకంటే నలుగుడులో నుంచి ఏమొస్తుంది తెలుసా అండి? దేవునికి అప్పగించుకునే అనుభవం వస్తుంది నలుగుతూ ఉన్నప్పుడే. అంతా బాగున్నప్పుడు స్టిఫ్గా ఉంటాం చూడండి. ఒక వస్తువు నలగకుండా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? గట్టిగా, చాలా స్ట్రాంగ్గా, స్టిఫ్గా ఉంటుంది. స్టిఫ్ నెక్డ్ పీపుల్ అనే ఒక మాట బైబిల్ గ్రంథంలో చూస్తాం. నా ప్రజలు లోబడనొల్లని వారుగా ఉన్నారు, నా ప్రజలు నా మీద తిరుగుబడుతున్నారని దేవుడు ఇశ్రాయేలీయులను గురించి బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, మై పీపుల్ ఆర్ స్టిఫ్ నెక్డ్ పీపుల్. ఈ రోజుల్లో స్టిఫ్ నెక్డ్ వైఫ్స్ వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. ఈ రోజుల్లో స్టిఫ్ నెక్డ్ చిల్డ్రన్ వల్ల తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో సంబంధాలు సరిగ్గా ఉండట్లా. ఈ రోజుల్లో స్టిఫ్ నెక్డ్ హస్బెండ్స్ వల్ల కుటుంబాల్లో సమాధానం, శాంతి ఉండట్లా. దేవుని దృష్టి ఎవరి మీద పడుతుందంటే నలిగిన వారి మీద. నలిగిపోయిన స్థితిలో ఉన్నావా? నేను ఆల్రెడీ నలిగిపోయానండి, జీవితంలో అన్ని విధాలుగా నేను నలిగిపోయానని తెలిసి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో, నీ మీద దేవుని దృష్టి ఖచ్చితంగా పడుతుంది. హల్లెలూయా. నలిగిన వారు అంటే అర్థం ఏంటంటే దోస్ హూ ఆర్ ఈల్డెడ్. నలిగిపోయిన బట్ట కానీ నలిగిపోయిన వస్తువు కానీ ఎలా పెడితే అలాగా సెట్ అయిపోద్ది, అవునా కదండి? గట్టిగా ఉండేవి అంత త్వరగా ఫ్లెక్సిబుల్గా ఉండవు. కానీ నలిగిపోయినవి ఏమన్నా మీరు చూడండి, ఎక్కడ పెట్టినా అవి సెట్ అయిపోతూ ఉంటాయి, అమరిపోతూ ఉంటాయి. నలిగిపోయిన వస్తువులు మీరు సూట్ కేసులో సర్దండి, ఎక్కడైనా పట్టేస్తాయి. ఒక పెద్ద సంచిలో ఏ మూలన్నా పెట్టండి, నలిగిపోతే. నలిగిపోవడం అంటే అర్థం ఏంటంటే టు బీ ఈల్డెడ్ టు గాడ్. దేవుని చేతికి ఎక్కడ నువ్వు ఎట్లా వాడుకున్నా పర్వాలేదయ్యా, నాకు ఇట్లాగే అనే నాకేం లేదు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండమంటే అలా ఉంటా. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా పెడితే అలాగా, నువ్వు నాకు ఏ స్థానం ఇస్తే ఆ స్థానంలో నేను ఉంటాను. నువ్వు నాకు ఏ పని చెప్తే ఆ పని నేను చేస్తా. నువ్వు నన్ను ఎలా వాడుకోవాలని ఆశిస్తే నేను అలా వాడబడతాను. కానీ నేను ఒక కఠినంగా, ఒక ఫర్మ్ హార్టెడ్గా, ఒక స్టోన్ హార్టెడ్గా, ఒక స్టిఫ్ నెక్డ్ పర్సన్గా ఉండనని. దేవుని దృష్టి ఎవరి మీద పడుతుందంటే నలిగిన హృదయము గలవారై ఎవరు ఉంటారు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. పరిశుద్ధుడును నిత్య నివాసియు అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ప్రతి మచ్ యెషయా 66:2లో వ్రాయబడిన మాటలే మళ్ళీ ఇక్కడ రింగ్ అవుతా ఉన్నాయండి. ఆల్మోస్ట్ ద సేమ్ వర్డ్స్. దేవుడు చెప్తున్నాడు ఆయన ఎక్కడ నివసిస్తాడంటే వినయము గలవారి యొద్ద, నలిగిన వారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద నివసిస్తాడండి. ఏసయ్య నీకు ఎక్కడ ఉండడం ఇష్టం అయ్యా? మంజీరా హోటల్లో ఉండడం ఇష్టమా? రాజమండ్రిలో కొత్తగా పెట్టారయ్యా, అక్కడ ఉంటావా నువ్వు? లేదంటే పలానా ప్యాలెస్లో ఉంటావయ్యా హైదరాబాద్లో? లేదంటే పలానా అద్భుతమైన కట్టడం ఉందయ్యా, పలానా తాజ్మహల్, లేదంటే పలానా దేవుడు అంటే అవి ఏం అక్కర్లా నాకు, అవి నేను లెక్క కూడా చేయను, అవన్నీ నేను చేసినవే కదా, నా హస్తకృత్యాలు అవి. ఐ డోంట్ ఈవెన్ కేర్. మరి నువ్వు ఎక్కడ ఉంటావయ్యా? వినయము గలవారి యొద్ద, నలిగిన మనసు గలవారి యొద్ద, దీన మనసు, అక్కడే ఉంటానంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని లక్ష్య పెడుతున్నాడంటే రెండవ మాట నలిగిన హృదయము గలవారిని. ఆ తర్వాత మూడవ మాట చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండును. మాట వినాలంట. కొంతమంది మాట వినరు. ఏ డిస్కషన్ అయినా వాళ్ళే మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు అసలు మాట్లాడనివ్వరు. ఎదుటి వాళ్ళ నోరు కూడా తెరవనియరు కదండి. ఇక ఆర్గ్యుమెంట్ అయితే చెప్పే అక్కర్లేదు, వన్ సైడ్ బ్యాటిల్ లాగే ఉంటుంది. వన్ సైడ్ బ్యాటింగ్, వన్ సైడ్ బ్యాటిల్. వాళ్ళే బ్యాటింగ్ ఆడినప్పుడు బౌలింగ్ కూడా ఆడాలి కదండి, అవునా కదా? వరల్డ్ కప్ అయింది, బ్యాటింగ్ ఉంటుంది, బౌలింగ్ రెండు ఉంటాయి. మంచి సంబంధం కలిగి ఉండాలంటే నువ్వు మాట్లాడాలా, నువ్వు వినాలి కూడా. కొంతమందికి ఓన్లీ మాట్లాడడం ఇష్టం, వినడం ఇష్టం లేదు. ఓన్లీ దేవునికి కావాల్సినవన్నీ చెప్పేసుకుంటా ప్రార్థన చేసుకొని వినడం మాత్రం మనకు అంత ఎక్కదండి. ఏం ఎక్కుతుంది మరి?
లోక వార్తలు బాగా ఎక్కుతాయా? సినిమా పాటలు, కామెడీ షోలు, ఆ డైలాగులు ఈ డైలాగులు బాగా ఎక్కుతాయి అవి. కానీ దేవుని మాట మాత్రం చాలామంది చెవిన పడట్లా, పెడచెవిన పెడతా ఉన్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నా మాట వినాలంట. దేవుడు అంటున్నాడు రెండోది వణకాలంట. మాట వినగానే ఎప్పుడు వణుకుతామంటే మాట చెప్తున్న ఆయన యొక్క గొప్పతనం మనకు తెలిసినప్పుడు, మాట చెప్తున్న వ్యక్తి యొక్క విలువ మనకు అర్థమైతే ఆయన మాట్లాడుతున్న మాటను కూడా చాలా జాగ్రత్తగా మనం రిసీవ్ చేసుకుంటామండి. దేవుడు అంటున్నాడు నా మాట వినాలా, వినగానే వణకాల మీరు అంటే అర్థమవుతుందండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి, ఏం ఆశిస్తున్నాడు దేవుడు అంటే, నా దృష్టి మీ మీద పడాలంటే నా మాట విని వణికితే, దట్ మీన్స్ వీ మస్ట్ టేక్ గాడ్స్ వర్డ్ సీరియస్లీ. దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ విన్న మాటలు తిరిగి వెళ్ళి జీవితంలో అన్వయించుకో. ఇక్కడ దేవుడు విడిచిపెట్టు పలానాదంటే విడిచిపెట్టాలి, ఇక్కడే విడిచిపెట్టేయాలా, ఇంటికి వెళ్ళి కాదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళాక అపవాదం అంటాడు, నువ్వు ఎలా విడిచిపెడతావు? నీకు ఇష్టమైనది కదా, అది నీకు బాగా అలవాటైనది కదా, నీకు బాగా అటాచ్మెంట్ కదా, ఎలా వదులుకుంటావు ఆ వ్యక్తిని, ఎలా వదులుకుంటావు ఆ స్నేహాన్ని, ఎలా వదులుకుంటావు ఆ అలవాటుని, ఎలా వదులుకుంటావు ఆ సాంగత్యాన్ని? అపవాద ఆపుతాడు. దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ విడిచిపెట్టంటే విడిచిపెట్టేయాలి అంతే. ఇంకా ఎప్పటి వరకు అంటే జీవితాంతం. హల్లెలూయా. హత్తుకో అంటే ఏవి కలిగి ఉండాలో అవి పొందుకొని జీవితాంతం వాటిలోనే సాగాలంతే. టేకింగ్ గాడ్స్ వర్డ్ సీరియస్లీ ఇస్ వాట్ గాడ్ డిమాండ్స్ ఫ్రమ్ హిస్ పీపుల్. ఎవరు నా మాట విని వణకుచుండునో అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యమే ఎలా పడితే అలా వింటామండి మేము కదండి. సోఫాలో జారబడి కదా, కొంతమంది కాళ్ళు జాపుకొని, కొంతమంది నాకు చెప్తా ఉంటారు ప్రతిరోజు సాయంత్రం లైవ్ రాగానే మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లాగా యేసయ్య సన్నిధిలో ప్రోగ్రామ్కి దైవజనులు వాక్యం అందించే సమయానికి తల మీద ముసుగులు వేసుకొని బైబిల్ పట్టుకొని స్క్రీన్ ముందు మేము కూర్చుంటామండి. ఇక్కడ మందిరంలో కూర్చున్నట్టే కూర్చుంటాం. అదేంటంటే వాళ్ళకి ఎవరైనా చెప్పారా, ఎవరైనా ఆర్డర్ చేశారా అలా కూర్చోవాలా, ఇన్స్పెక్షన్ ఆఫీసర్లు వచ్చి ఎతుకుతారని చెక్ చేస్తారు? నథింగ్. అది దేవుని ఎడలో ఉన్న భయము భక్తిని వారు చూపించాలనుకున్న విధానం అది. ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతా ఉన్నప్పుడు ఒక సార్ ఉండేవారు మాకు, పాపం చాలా బాగా చెప్పేవారు ఆయన. కానీ ఆయన అంటే ఏంటో అందరికీ చాలా కామెడీ అండి. ఆయన బాగా ఏడిపించేసేవారు. ఆయన ఇటు తిరగగానే సైలెంట్గా ఉండేవారు. ఆయన బోటు వైపు తిరగగానే మొత్తం గోల మొదలు పెట్టేవారు. మొత్తం ఆయన పాప గట్టిగా అరవలేకపోయేవారు ఆ సారు. మళ్ళీ ఇటు తిరగగానే గప్చిప్ అనమాట. ఇది ఎలా ఉండేదంటే ఒక ఆటలాగా. ఆయన ఎప్పుడన్నా పక్క క్లాస్కి ఏదన్నా తీసుకోవడానికో పక్క వాళ్ళతో ఏమైనా మాట్లాడడానికో ప్రొఫెసర్తో వెళ్ళగానే గట్టి గోల అనమాట. ఇంకా మామూలుగా ఉండదు, బ్లాక్ వినబడాల. మళ్ళీ ఆయన ఇలా కనబడగానే అందరూ ఎక్కడ దొంగలు అక్కడే అన్నట్లు ఉండేవాళ్ళండి. అంటే ఆయన మీద ఉన్న గౌరవం నిజమైన గౌరవమా కాదు, నటిస్తూ ఉన్నారు అంతే. అక్కడ సమయంకి ఏదో అయిపోవాలి కాబట్టి మళ్ళీ ప్రిన్సిపల్ నుంచో లేకపోతే అడ్మినిస్ట్రేషన్ నుంచో ఎలాంటి వార్నింగ్లు రాకముందే అలా పీరియడ్ అయిపోవాలి, ఆ క్లాస్ అయిపోవాలి నటించడం తప్ప ఆయన అంటే నిజంగా గౌరవం ఉన్నట్లు కాదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నా మాట అంటే మీకు నిజంగా రెవరెన్షియల్ ఫియర్, భయముతో కూడిన భక్తి ఉండాలి. ఉంటే నా మాట విని మీరు వణుకుతారు. నా మాట విని ఎవరు వణుకుతారో వాళ్ళనే నేను దృష్టిస్తానంటే అర్థం ఏంటంటే దేవుని మాట గింగురుమంటా ఉండాలి చెవుల్లో. పాపం చేస్తూ ఉంటే దేవుని మాట గుర్తు రావాలి మనకి. అది దేవుని మాట విని వణకడం అంటే. అబద్ధం చెప్పాలని నోరు తెరవగానే దేవుని మాట గుర్తొచ్చి నోటికి తాళం వేయాలి. అది దేవుని మాట విని వణకడం అంటే. మోసం చేయాలనిపించినప్పుడు, ఇతరులకు విరోధంగా చెడు మాటలు మాట్లాడి ఇతరులకు ఉన్న మంచి పేరును పాడు చేయాలని దుష్ట మనసు వచ్చినప్పుడు దేవుని మాటల జ్ఞాపకం చేంజ్ చేయాలంటే కోపం రాగానే ఆవేశం ఆగ్రహం కట్టలు తెంచుకొని బూతి మాటలు వస్తా ఇక్కడ వరకు వచ్చినాయి అనుకో తాళం వేయాలి. అది దేవుని మాటను విని వణకడం అంటే. దేవుడు అంటున్నాడు ఎవరు నా మాటను విని వణుకుతారో వారినే నేను దృష్టిస్తాను. ఇంకొక వచనం చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం.
యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. దేవుడు మన దగ్గర నివాసం చేయాలంటే, దేవా నువ్వు నన్ను చూడడమే కాదు, నీవు నాతో నివాసం చేయాలి, నాతో పాటు నువ్వు బ్రతకాలయ్యా, అది నా ఆశ. అంటే దేవుడు అంటున్నాడు, ఎవరు నన్ను ప్రేమిస్తారో వారు నా మాటలు గైకొంటాడు. హీ హూ లవ్స్ మీ విల్ ఒబే మై కమాండ్స్. దేవుని ఆజ్ఞలు ఎవరు గైకొంటారో వారి యొద్ద ఆయన నివాసం చేస్తాడంట. హల్లెలూయా. దేవుడు మనతో నివాసం చేయడానికి ఇస్ దర్ ఎనీ వే టు బ్రైబ్ హిమ్? ఆయనకి లంచం ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉంది? ఏమీ లేదు. దేవుడిని ఇందాక చూసాం కదా, ఆయన ఇంప్రెస్ చేయడానికి ఈ లోక సంబంధమైనవి ఏవి ఆయన ఇంప్రెస్ చేయవు. మరి ఏమి ఇంప్రెస్ చేస్తుందంటే ఆయన మాటను విని వణికే అనుభవం, ఆయన మాటను గైకొనే అనుభవం. దేవుడు చెప్తున్నాడు, నేను వాని యొద్ద నివాసము చేతును. ఆయన మాటను విని గైకొంటే ఆయనను ప్రేమించామని రుజువు చేస్తామంట. ఆయనను ప్రేమించామని రుజువు చేస్తే ఆయన ప్రేమను కూడా పొందుకుంటామంట. హల్లెలూయా. నీకు తెలుసా, దేవుని ప్రేమను పొందుకుంటే నిన్ను ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెడతాడు. దేవుడు నీకు ఇచ్చే కృప చాలా ఉన్నతంగా ఉంటుంది. లోక సంబంధంగా కోటీశ్వర్లకు కూడా ఉండదు. అంత ధన్యత నీకు ఇస్తాడు. ఎప్పుడంటే ఆయన మాటను గైకొని, ఆయన మాటకు లోబడి, ఆయనను ప్రేమిస్తున్నానని ప్రూవ్ చేసి చూపించాలి. టేక్ దట్ ఛాలెంజ్. ఈ రోజుల్లో ఛాలెంజ్లను వస్తున్నాయి కదండి. ఐస్ బకెట్ ఛాలెంజ్ అంట, విన్నారా? బకెట్లో మొత్తం ఐస్ క్యూబ్స్ ఉంటాయి, అందులో నెత్తి మీద పోసుకోవాలి. తెలుసా అండి, చూసారా? ఐస్ బకెట్ ఛాలెంజ్, ఇంకేవేవో ఛాలెంజ్లు ఉన్నాయిలేండి, నాకు పెద్దగా అవన్నీ తెలియదు. కానీ కొంతమంది ఛాలెంజ్ చేస్తూ ఉంటారు, చేసి చూపి, నీకెంత డేర్ ఉందో నేను చూస్తా, చేసి చూపి. పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు కాదు తీసుకోవాల్సింది, ఈ ఛాలెంజ్ తీసుకోవాలి. దేవుని సన్నిధిలో ఏం ఛాలెంజ్ తెలుసా? దేవుని మాటను విని గైకొని ఆయన్ని ప్రేమిస్తున్నానని చూపి, అది తీసుకోండి ఛాలెంజ్. గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. హల్లెలూయా. దేవుడు మన వద్ద నివాసము చేస్తాడు. ఆయన ప్రేమను మనం పొందుకుంటాం. ఆయన ప్రేమను పొందుకుంటే ఈ లోకంలో ఏ ప్రేమ ఉన్నా లేకపోయినా ఏ పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదండి. నీకు దేవుని ప్రేమ అందకపోతే నీ చుట్టూ 100 మంది స్నేహితులు, కుటుంబీకులుండి నిన్ను ప్రేమించిన, యు స్టిల్ ఫీల్ యు ఆర్ ల్యాకింగ్ సంథింగ్. ఏదో తక్కువ ఉందని నీకు బాధ కలుగుతూనే ఉంటుంది, ఎంతమంది ఉన్నా నిన్ను ఎంత ప్రేమించిన. కానీ దేవుని ప్రేమను పొందుకుంటే యు విల్ బి ఫుల్. ఎలా ఉంటుంది తెలుసా? ఏ ప్రేమ పోసినా కూడా ఈ లోక ప్రేమ అది బయటకు కారిపోద్ది. ఎందుకంటే దేవుని ప్రేమతో నిండుగా ఉన్నావు కదా. నీకు ఇంకా ఆ క్రేవింగ్ అనేది ఉండదు. వాళ్ళు ప్రేమించాలి, వీళ్ళు ప్రేమించాలి, వాళ్ళు పట్టించుకోవాలి, వీళ్ళు పట్టించుకోవాలి, వాళ్ళు విలువ ఇవ్వాలి, వీళ్ళు, అది ఏముండదు. ఎందుకంటే వెన్ యు నో యువర్ ప్లేస్ ఇన్ గాడ్స్ హార్ట్, దేవుని హృదయంలో నీ స్థానం నీకు తెలిస్తే, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను అనుభవపూర్వకంగా పొందుకుంటే యూ విల్ బీ ఫుల్ అండ్ సాటిస్ఫైడ్. నీకు సంతృప్తిగా ఉంటుంది, చాలా ఆనందంగా సంతోషంగా నువ్వు సాగుతావు. ఈ లోక సంబంధమైన ప్రేమలు పెరిగినా తరిగినా నీకు పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవరిని నేను దృష్టిస్తానంటే ఎవడు నా మాటను, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుని. ఇంకొక మాట చూపించి ముగిస్తాను, చూడండి, సమయం అయిపోతుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట. దేవుని వాక్యానికి ఏమవ్వాలంటండి? ఈ రోజుల్లో దేవుని వాక్యం అంటే చాలా రకాలుగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవుని వాక్యాన్ని అలవాటుగా వింటారు. కొంతమంది దేవుని వాక్యాన్ని అబ్బాయి ఇంకా తప్పట్లేదు అన్నట్లు వింటారు. పోయిన వారంలో హైదరాబాద్ నుంచి ఒక కుటుంబం ఇక్కడికి వచ్చారు. ఆ బ్రదర్ తన సాక్ష్యాన్ని చెప్తూ ఏం చెప్పారంటే, ఆయన భయంకరమైన గ్యాంబ్లింగ్కి అలవాటు పడిపోయారంట. భయంకరమైన గ్యాంబ్లింగ్కి అలవాటు పడి గోవా అనే ప్రాంతంలో గ్యాంబ్లర్స్ చాలామంది ఉంటారు. డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు గ్యాంబ్లింగ్ చేసి. అక్కడికి వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారంట. కోట్ల రూపాయలు లాస్ అయ్యారంట. ఈయన గ్యాంబ్లింగ్కి అలవాటు అయిపోయి, ఈయన గ్యాంబ్లింగ్కి అడిక్ట్ అయిపోతే, ఆయన గ్యాంబ్లింగ్లో అక్కడక్కడంతా తిరిగి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ భార్య అంట జాన్ వెస్లీ గారి వాక్యాలకు, నా వాక్యాలకు ఇక్కడ ఈవిడ అడిక్ట్ అయిపోయిందంట. ఆయన చెప్పిన మాట అండి, నేను సొంతగా చెప్పట్లా. ఇక్కడే వాళ్ళ పాప బర్త్డే జరిపించుకున్నారు, హైదరాబాద్ నుంచి వచ్చి. ఆయన చెప్పిన సాక్షి. అయితే ఉదయం లేవగానే 6 గంటలకు మొదలుపెట్టేదండి ఈవిడ సుప్రభాతంలాగా. ఏంటి? వాక్యాలు. ఆయన తప్ప
తప్పని పరిస్థితుల్లో వినడం ప్రారంభించాడంట. బోల్డ్ అని వాక్యాలు విన్నానులే, చిన్నప్పటి నుంచి బోల్డ్ అని సంఘాలకు తిరిగాను, తెలుసు నాకు వాక్యం చాలా, ఇంకా నేను వినాల్సింది నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, ఈ లోకంలోనే ఉంది ఎంజాయ్మెంట్ అని గ్యాంబ్లింగ్ వెనకాల పడి కోట్ల రూపాయలు పోగొట్టుకున్న ఆ వ్యక్తి తన వైఫ్, తన భార్య దేవుని వాక్యానికి అడిక్ట్ అయిన తర్వాత తిట్టుకుంటా వినేవాడండి. ఎందుకంటే సౌండ్ పెడతారు కదా. కొంతమంది తల్లులు కూడా నాకు చెప్తా ఉంటారు, మా అమ్మాయి మాట వినట్లేదండి, మా అమ్మాయి ప్రార్థన చేయట్లా, మా అమ్మాయి మందిరానికి రావట్లా, ఆ అమ్మాయి తిట్టుకున్నా పర్వాలేదు కానీ ఉదయం నేను మీ వాక్యం పెట్టి ఫుల్ సౌండ్ పెట్టేస్తాను. పొద్దున్న లేవదు మా అమ్మ, 7ంటికి కూడా లేవదు, 8ంటికి కూడా లేవదు, వాక్యం పెట్టి ఫుల్ సౌండ్ పెట్టేస్తా, కొంచెమైనా వాక్యం చెవులోకి వెళ్తుందేమో. దేవుని వాక్యాన్ని తిట్టుకుంటా వినేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. కానీ ఆ బ్రదరు దేవుని కృప వల్ల దేవుని మాటలు విని మార్పు చెంది ఇప్పుడు దేవునిలో ఉన్నతంగా బలంగా సాగుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విని మారని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి, మారని వారు ఎవరు ఉండరు. సరే, దేవుని వాక్యాన్ని కొంతమంది అశ్రద్ధగా వింటారు, కొంతమంది అలవాటుగా వింటారు, కొంతమంది తిట్టుకుంటా వింటారు. ఆ మైక్లో నుండి వస్తుంది కాబట్టి అండి, చెవులో పడుతుందిగా, ఇయర్ ప్లగ్స్ పెట్టుకుందాం అనుకున్నా కూడా మాకు అవ్వట్లేదు, సర్లే అని అలా వినేవాళ్ళు కొంతమంది ఉంటారు. అని దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం, యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి. ఆయన వాక్యం విని భయపడాలంటే ఎందుకు భయపడాలి? అమ్మో, నేను జాగ్రత్తగా నీ వాక్యాన్ని పాటించేలా నాకు సహాయం చేయ్యా, నీ వాక్యము నుండి నేను తప్పిపోకుండా నాకు సహాయము చేయి అయ్యా, నీ వాక్యాన్ని, నీ మాటను ధిక్కరించి అవిధేయులముగా తిరగబడే వారముగా మేము ఉండకుండా మాకు సహాయం చేయమని దేవుని వాక్యానికి భయపడే వారముగా, ఆ తర్వాత ఇందాక మనం చదివాము, ఆయన మాట విని వణికే వారముగా ఉండాలని దేవుడు. కొంతమందికి ఇంట్లో నాన్న మాట అంటే వణుకు కదండి. కొంతమంది తండ్రులు ఉంటారు చాలా స్ట్రిక్ట్గా, తండ్రికి కోపం వచ్చిందంటే ఇంట్లో వాళ్ళందరూ సెట్ అయిపోతారు. కొంతమంది ఇంట్లో అమ్మ ఉంటుంది, అమ్మ ఒక్కసారి పిలిస్తే చాలు అంతే దెబ్బకి. కొన్నిసార్లు ఒక తాతయ్యకు భయపడే వాళ్ళు ఉంటారేమో, ఒక నానమ్మ స్వరానికి భయపడేవారు ఉంటారేమో, కాలేజీలో ప్రిన్సిపల్ వస్తున్నాడంటే భయపడేవారు ఉంటారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నా మాటకు మీరు భయపడాల, నా మాట విని వణికితే అటువంటి వారి మీద నా దృష్టి నేను నిలుపుతాను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె.